మనల్ని కాచి కాపాడాడు. ఎన్నో ప్రయాణాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో ఉపాయాలు, ఎన్నో నష్ట కష్టాల నుంచి మనము ఎన్నో సంవత్సరాలు దేవుడు పోయిన సంవత్సరం అంతా కాచి కాపాడిన ఘనతండ్రికి ఆయనకి ఏమి ఇచ్చానో మనం తీసుకోలేము కనుక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన మధ్యలోనే ఉన్నాముగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. అదేవిధంగా మరి ఈ 2026 సంవత్సరంలో చెల్లిస్తున్నాను. మరి ఈ మొదటి నెలలో నాకు అవకాశం ఇచ్చినందుకు మరి సంఘర్షులకు, సంఘ నాయకులుగా అన్నగారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి అంశంలోకి వెళ్ళిపోదామండి. ఇతర చూసినట్లయితే అండి, దావీదు మహారాజు గారు ఎంత గొప్పవాడని ఆలోచిస్తే ఇప్పటి వరకు 60 అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని 60 అధ్యాయం వరకు కంప్లీట్ చేసుకున్నామండి. నిజంగా దావీదు గారి ఎంత గొప్పవాడంటే మీరు ఇప్పటి వరకు ఆయన గురించి 62 అధ్యాయాల వరకు మరి ఎన్నో సుమారు 2 సంవత్సరాల నుంచి మనము దావీదు గారిని వింటున్నామండి. కానీ దావీదు గారి తర్వాత దావీదు గారు చాలా ఎంత కృతజ్ఞత భావం కలిగి ఉన్నవాడంటే దావీదు మహారాజు చాలా కృతజ్ఞత భావం కలిగిన వాడండి. మనము కూడా ఈ సంవత్సరం ఈ మొదటి నెల ఈ నెలలో మన ఈ మాటలు మన మనసులో పెట్టుకొని ఈ సంవత్సరం అంతా కూడా మరొక సంవత్సరం దేవుడు మనం కృతజ్ఞతలుగా ఉండాలని ఆశపడుతున్నాండి. ఎందుకంటే దావీదు మహారాజు గారు చాలా కృతజ్ఞత భావం ఉండండి. సో ఆలోచించినట్లయితే మనం చూసినట్లయితే దావీదు మహారాజు గారు ఆయన ఎంత గొప్పవాడంటే దావీదు మహారాజుకి సుమారు 40 సంవత్సరాలు సౌలు గారు రాజుగా పరిపాలించారండి. ఆ తర్వాత దావీదు గారు కూడా 40 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత దావీదు గారికి ఇచ్చిన గొప్పతనం ఏంటంటే ఆలోచిస్తున్నాడంటే అత్యధికంగా బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి కదండి. 66 గ్రంథాల్లో ఎక్కువగా పేర్లు వచ్చేది ఎవరి అంటే ముగ్గురు వస్తాయండి. నెంబర్ 1 ఎవరు అంటున్నారు? దేవుడు పేరు వస్తుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి పేరు వస్తుంది. 3వ స్థానం ఎవరిది వస్తుంది అంటే దావీదు గారిది వస్తుందండి. మీరు బైబిల్ మొత్తం చదివినట్లయితే ఎక్కువ సార్లు పేరు వచ్చిన ఆయనదే వస్తుంది. అన్ని అధ్యాయాలు కూడా దావీదు గారి ప్రస్తావన ఖచ్చితంగా ఎక్కువ వచ్చేది దావీదు మహారాజు అండి. కానీ దావీదు మహారాజుకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడంటే చాలా గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చావయ్యా గొప్ప ఆధిక్యత అంటే మనం ఆలోచించినట్లయితే దావీదు మహారాజు గారు ఎందుకు ఇచ్చాడు? మరి చాలా మంది ప్రవక్తలు ఉన్నారు కదా, చాలా మంది రాజులు ఉన్నారు కదా, అనేక మంది ఉన్నారు కదా, మరి కేవలం దావీదు మహారాజు గారికి ఎందుకు ఇచ్చాడు ఈ అవకాశాన్ని? మనకెందుకు ఇవ్వడం లేదు, వాళ్ళకెందుకు ఇవ్వడం లేదు అని ఆలోచిస్తే దేవుడు అన్యాయం చేయవాడు కాదండి. మీరు మనసు పెట్టి ఆలోచించండి, దేవుడు అన్యాయం చేయవాడు కాదండి. ఎందుకంటే దావీదు మహారాజు గారు ఎలా ఉండంటే మనం చూసినట్లయితే దేవుని దయను వర్తిస్తున్నాడు, మనుషుల దయ వర్తిస్తున్నాడు. ఎలా ఉందంటే మన దగ్గర ముందు మనం చూసినట్లయితే చూసినటువంటి కీర్తన గ్రంథము దావీదు మహారాజు గారు చూసినట్లయితే మనం ఆలోచిస్తున్న కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఏం చేస్తున్నాడా? దావీదు మహారాజు గారు దీవారాత్రములు ధ్యానిస్తున్నాడు. అంటే చదివితేనే కానీ ధ్యానం వస్తుంది. ఫస్ట్ ఏం చేశాడు? చదివాడు. చదివిన తర్వాత ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. దీవారాత్రములు ధ్యానిస్తున్నాడు. ఒక వచనం ఇలా ఉంది అంటే అది ఎంత ధ్యానిస్తున్నాడంటే అంతగా ధ్యానిస్తున్నాడు దావీదు మహారాజు గారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ చూసినట్టు బరువులు కానీ జంతువులు కానీ బయటకు వెళ్ళి మేత అంతా తినేస్తాయి, దాని కడుపు నిండా ఉంటుంది. అప్పుడు వారికి ఆనందం కలగదు, ఆనందం కలగదు. ఆ టైంలో ఆహారము కడుపులోకి వెళ్తే సరిపోతుంది అనుకుంటారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తే తెలుసండి, నెమరు వేస్తూ ఉంటుంది. ఆ నెమరు వేస్తున్నప్పుడు వచ్చే ఆ తీపి, ఆ తీయతనము, ఆ ప్రోటీన్స్, హార్గాన్స్ ఆ మీద చూస్తుంటే అవి ఎంతో సంతోషంగా ఉంటుందండి. అలా చూసిన దావీదు మహారాజు గారు బైబిల్ చదువుతూ
చదివిన తర్వాత ఏం చేస్తున్నాడంట, ధ్యానిస్తున్నాడు. ధ్యానిస్తున్నాడు కనుక ఏం చెప్తున్నదో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తున్నాడు. అంటే ధ్యానించడం వల్ల ఏమొస్తుంది, ఆనందం వస్తుంది. అప్పుడు ఆనందం వచ్చిన తర్వాత దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడిగా ఉన్నాడు. ఆనందం పొందుతూ ఆనందం వేస్తున్నట్టు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ఎలా ధ్యానిస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ఆలోచించినట్లయితే అదే కీర్తన గ్రంథం అండి. దావీదు మహారాజు చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 139 అధ్యాయం చూడండి. 139 అధ్యాయము దావీదు గారండి. మనకి ఈ రోజు ఈ సంవత్సరం అంతా గడిచిన 2 సంవత్సరాలు దావీదు గారి గురించి మనం తెలుసుకున్నాం. ఈ సంవత్సరం మొదటిసారి మన అందరం దావీదు గారు ఎంత కృతజ్ఞతా భావం కలిగి ఉన్నాడో ఈ సంవత్సరం కూడా మన దేవుని పట్ల మనుషుల పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ మాట చెబుతున్నానండి. చూడండి 119:11 చదవండి. నా అంతరంద్రియములు నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే దావీదు మాట ఎక్కడికి వెళ్ళిపోయాడండి, తన పుట్టుకోలోకి వెళ్ళిపోయాడు. తండ్రి నీకు ఈ సంవత్సరం కృతజ్ఞత చెల్లించాలని మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే మన పుట్టుకోలోకి వెళ్ళిపోవాలి. దావీదు పుట్టుకు ఎలా పుట్టాడు, మనం కూడా అలానే వచ్చామండి. చూసినట్లయితే ఏమనుకున్నాడు, నా అంతరంలో నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నాయన. ఎందుకంటే నా అవయవాలు భయంకరంగా అవి ఎలా రూపొందుతున్నాయో, ఎలా ఒకటికి 2, 2గా 4 ఎలా విభజించిపోతున్నాయో, ఎలా నా ఆకారం వస్తుందో, ఎలా ఎలా ఉన్నావా ముక్కు దగ్గర కన్ను వస్తే, కన్ను దగ్గర ముక్కు వస్తే, చెయ్యి వస్తే, ఈ చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతే 6 వేళ్ళు వస్తే, 3 కాళ్ళు వస్తే, ఇంత భయంకరమైన స్థితిలో చక్కగా పరిచేది. ఆ వాతావరణం చూసి నాకు ఏమనిపిస్తుందంట, భయం అనిపిస్తుంది అయ్యా. ఏమవుతుంది, భయమును ఆశ్చర్యము. ఏంది ఆశ్చర్యం? ఆ కణము ఒక ముక్కుగా మారాలని, ఆ కణము ఒక చెవిగా మారాలని, ఒక ఎంటుకగా మారాలని, అవయవాలని సరిగా మారాలని అవి ఎలా తెలుస్తాయా? ఆ చీకట్లో మన వెళ్తున్న సరిగా లేకపోతాము. వెళ్తున్న నిత్య మధ్యాహ్నం 12 గంటలకు ఎట్లా వెళ్ళి మనకు ఒక సందులోకి వెళ్ళిపోతేనే మనం కన్ఫ్యూజ్ అయిపోతామే. అలాంటి కట్ట చీకటిలో ఆ ప్రయాణంలో ఆ కణాలు ఎలా వెళ్ళిపోతున్నాయి, ఎలా ఒకటి విభజించబడుతున్నాయి, ఎలా నా ఆకారం వస్తున్నాయా? ఇందుకు కేవలం నా పుట్టుకు గురించి వెళ్తేనే అది చూసుకున్న నాకు భయమును ఆశ్చర్యం కలుగుతున్నందుకు ఏం చేయాలి వల్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలయ్యా. నిజంగా పుట్టినది నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఏమంటాడు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానయ్యా అంటున్నాడు. మనకు చూసినట్లయితే దావీదు మహారాజు దేవుడి యొక్క అక్కడికి వెళ్ళిపోయాడండి. మనం కూడా ఈ రోజు పోయిన సంవత్సరం అంతా మనము బ్రతికామండి. ఎన్నో అపాయాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో మీకు తెలిసి ఎన్నో విషయాలు తప్పించుకొని వచ్చారు. కానీ కనత ఈ సంవత్సరం మన జీవితంలో ప్రసంగం చేసేది కదా. ఆయన మనం ఏం చేయాలంటే మనం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలండి. కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి మనము మలుచుకోవాలండి. ఇంకో చూసినట్టు అది రెండో స్వామి ధ్యానించినట్టయితే అది ఎలా ధ్యానిస్తున్నానంటే దేవుడికి ఎలా కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. 2 సామెలు అధ్యాయము 18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పార్టీదయ్యా? ఇంత హెచ్చుగా చేసినది నీ దృష్టి కొంచెమే. ఏమి చెప్పుకున్నాను అసలు దావీదు మాట లేపాడండి. ప్రభువా, నన్ను ఇంతగా హెచ్చించుటకు నీ ఏ పాత్ర అన్నాడయ్యా? నీ ఇంతగా ఉన్నది ఒక రాజుగా చేయడానికి అర్హత ఏమున్నది? నీ ఎక్కడున్నా తనని గొర్రెలు కాచుకునేవాడినయ్యా.
నాకు మనం ఎప్పుడైనా ఎక్కువ స్థాయికి ఎదిగినామంటే ఆ ఎదురు మనం ఎక్కడ మనం వచ్చామో అక్కడ మనకు ఎప్పటికీ గుర్తుండాలంటే మనం పడిపోకుండా కాపాడుతుంది, మన గట్టిగా నిలబడుతుందంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ మనకు ఎప్పటి నెమరు వేసుకుంటూ ఉండాలి. దావీదు మనం చూసినది తన ఏమంటాడు దావీదు రాజు సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనం చేస్తున్న నా ప్రభువా యెహోవా ఇంతగానే నన్ను హెచ్చించుటకు నీ ఏ పాత్రలోనయ్యా, నా కుటుంబం ఏ పార్టీదయ్యా, అసలు నేను అసలు మరి ఎందుకు పనికిరానివన్నయ్యా, అసలు నా కుటుంబమే నన్ను గుర్తించని స్థితిలో ఉన్నాయా, నేను ఎక్కడ ఉన్నా, నేను గొర్రెలు కాచుకుంటూ ఎక్కడో ఒక దగ్గర అడవి ప్రాంతంలో ఉన్నానయ్యా. అక్కడ వస్తున్న తర్వాత ఒక సింహం వచ్చినప్పుడు గొర్రె పిల్లలు కాపాడేందుకు, ఎదుగుబట్టి వచ్చినప్పుడు కాపాడేందుకు అక్కడ స్థితిలో ఉన్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి అభిషేకించినప్పుడు అనేక మంది అన్నలు వచ్చినప్పుడు ఈయన కాదు అన్నప్పుడు ఇంకెవరైనా మిగిలి ఉన్నారా అంటే అసలు నా పేరే గుర్తులేదయ్యా. ఒకడు ఉన్నాడు పనికి మాలాడు, అక్కడ ఉన్నాడు, వాడు అక్కడ ఉండని ఎప్పుడు పిలుస్తున్నాడు, అతను నాకు పిలుచుకున్నాడు అంటే అన్న దృష్టిలో నేను లేను, నా తండ్రి దృష్టిలో నేను ఎవరి దృష్టిలో నేను లేనయ్యా. చివరికి నేను గొర్రెలు కాచుకునేవాడినయ్యా. అలాంటి స్థితిలో నన్ను ఏం చేశావు, నన్ను రాజుగా చేసావయ్యా. అందుకు నేను ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వలసిందనయ్యా. ఏమిచ్చినా నాకు, నా ప్రాణం ఇచ్చినా, నేను ఏమి చేసినా నేను ఆ రుణాన్ని తీర్చుకోలేవయ్యా. కానీ నా జీవితం నేను చేశానంటే దేవుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి. పోయిన సంవత్సరం ఎన్నిసార్లు చేశారు గుర్తు చేసుకోండి. ఎన్నో మనకు కృతజ్ఞత చెల్లి మనకు ఎన్నో మేలు చేశారు కదా, ఎన్నో మేలు చేశారు కదా. అది చూసి చాలా మేలు చేశారు కనతండ్రి దేవుడు. నా జీవితం ఎన్నో చేశారు, ఎన్నో మనకు తెలిసి ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో రోగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో వర్ణించేనన్ని కష్ట నష్టాలను దేవుడు మనం కాపాడడానికి ఈ సంవత్సరం మనం అంతయు ఆయనకి ఎలా ఉండాలంటే మనం కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకుందామండి. ఈ సంవత్సరం అంతా ఆయన కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఆయన కృతజ్ఞత లేకపోతే మనము చాలా దౌర్భాగ్యం అయిపోతామండి, ఎందుకు పనికిరాని వారం అయిపోతామండి. ఆయనకు చాలా కోపం వస్తుందండి. ఎందుకంటే ఒక చిన్న మంచినీళ్ళు ఇస్తేనే మనం ఏమంటాం తెలుసా అండి, థ్యాంక్స్ అని చెప్తామే. ఒక చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తామే. కానీ కన్నతను ఈరోజు బతికించాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పన్ను పోతే 30,000 అంటండి, ఒక కాళ్ళు పోతే 1,00,000 రూపాయలు అంటే అలాగే మనంతా అవయవాలు సొంత మంచి దేవుడు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞత మనం కలిగి ఉండకూడదండి. ఈ సంవత్సరం మనం కలిగి కృతజ్ఞత కలిగి జీవించాలంటే మనం చూసినట్టయితే ఇంకోసారి చూడండి, మొదటి దశ పత్రిక త్వరగా ముగిద్దాం. ఐదవ అధ్యాయం 16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయము దేవుని చిత్తం. ఏమంటున్నాడు, ప్రతి విషయము అయ్యా, ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలా. ఆ బిడ్డ ప్రతి విషయం తను మేలు జరిగినా చెల్లించాలా, మేలు జరిగినా మరి కీడు జరిగినా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన సెలవు లేనిది మన పైన ఏది రాదండి. అది కష్టమైన నష్టమైన ఇలాంటి ప్రమాదాలు వచ్చిన ఆయన చిత్తం లేనిది ఏది రాదు. ఇంకో పాటలు పాడుతున్నాం, ఆయన చిత్తం లేనిది ఏది కూడా రాదు అని ఏమన్నాడు. తనకు ప్రతి విషయమంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు సంతోషంగా ఉన్నా హ్యాపీ థ్యాంక్స్ అని చెప్పాలి, బాధలో ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పైన ఏది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎంత భయంకర స్థితులు వచ్చినా దేవుని ఆజ్ఞ లేనిది ఏది కూడా మన బయటకు రాదు. అందు విషయంలో మనం చేయాలి కృతజ్ఞత. కానీ సంతోషం జరిగినప్పుడు తండ్రి నీకు సంతోషం జరిగినప్పుడు కృతజ్ఞత చెల్లించే మనసు వస్తుంది. కానీ బాధలో కృతజ్ఞత చెల్లిస్తారండి, చెల్లించారు. ఒక మహాభక్తుడు గొప్పగా భక్తి చేశారండి, యోగు గారిని తెలుసు. ఆయన ఎంతో గొప్ప రాజు. ఆయన ఎన్నో చాలా యోగుగా ఊరు దేశంలో ఆయన అంత మంచివాడు ఎవరు లేదు. కానీ తనకు ఎంతో మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను ఆయన శుశ్రూషించాడు. మరి పోయినా కూడా బాధపడండి, బాధపడే యువత ఆ పిల్లలంతా చనిపోయారు. వన్ బై వన్ చనిపోతున్నారు. యెహోవా ఇచ్చాను, యెహోవానే తీసుకెళ్ళాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళాను. ప్రతి దగ్గర గొర్రెలు అయినా, మేకలు అయినా, ఆస్తి అయినా, బిజినెస్ అయినా, పిల్లలు అయినా, ఎవరికైనా ప్రతి ఒక్కటి తన చివరికి తన శరీరమే కుషించిపోతున్న కుక్కలు వచ్చి నాకినా, ఏం జరిగినా, ఎంత పెంకాస్తులో గీక్కున్నా కూడా చివరికి ఏమన్నాడు,
యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళాడండి. మరి సంతోషం ఉన్నప్పుడు అలానే అన్నాడు, బాధ ఉన్నప్పుడు కూడా అలా చివరికి తన భార్య సర్టిఫికేట్ ఇచ్చిందండి. గొప్ప సర్టిఫికేట్ ఇచ్చిందాము ఎవరికి? యోగు గారికి. నువ్వు ఇంకా ఎన్నాళ్ళు ఇలా బతుకుతా, దేవుని దూషించి చావరాదా అన్నదండి. ఆయన ఏమన్నాడు, నీకు ఇదే ఎదుటి వాళ్ళు మాట్లాడగా చెప్పాడు, కానీ ఆవిడ కూడా ఏం తీసుకురాలేదండి. అంత గొప్పవాడు ఎవరండి? యోగు గారండి. ఆ యోగు గారు కూడా కృతజ్ఞత చెల్లించారు. అంత యోగుకు వచ్చిన కష్టం ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రపంచం ఇప్పటి వరకు ఎవరికి రాలేదండి. ఎవరికి రాలేదు. ఒక కొడుకు చనిపోవచ్చు, ఒక బిడ్డ చనిపోవచ్చు, ఓ ఏం చనిపోవచ్చు, వ్యాపారం ఏదో ఒక 1% చిన్న 1% జరగవచ్చు. కానీ యోగు గారు జరిగిన నష్టము ఎవరికి జరగలేదు. అయినా ఆ సమయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడండి. అలాంటి భావం మనలో కూడా రావాలి ఈ సంవత్సరం అంతా. మనకి ఏ జీవితం ఏది వచ్చినా ఆయన కృతజ్ఞత భావం కలిగి ఈ సంవత్సరం అంతా మనందరం కలిసి జీవితం. అది రాబోయే రోజులు మంచి జరగవచ్చు, ఆయన హ్యాపీ, చెడు జరగవచ్చు, అయినా హ్యాపీ అని ఆ విధంగా ఆయన కృతజ్ఞత స్తుతులు మనం చెల్లిస్తుంటూ వెళ్ళాలి. ఏ మాత్రం నిరుత్సాహపడకూడదు. విశ్వాసం కాస్త అవిశ్వాసంలోకి మనం వెళ్ళిపోకూడదు. చూడండి, అలాగే చూడండి, అలా ఏప్రిల్ చూడండి, ఏప్రిల్ 6వ అధ్యాయం 10వ వచనము. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఏమంటాడు, మనం కూడా దేవుని పట్ల ఉపచారము చేసిందని అన్నాడు. దేవుని నామంలో మంచిది తెచ్చిన దేవుడు జ్ఞాపకం చేసుకుని దానికి మన ప్రతిఫలం ఇచ్చే వాడు. కానీ అన్యాయస్తుడు దేవుడు కాదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే టైం లేదంటే చాలా వరకు దేవుడు మనకి ఆయన పేరు మీద ఏ పని చేసినా ఆయన మన ప్రతిఫలం ఇచ్చేవాడే. అలా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఎలా అనుకుంటే, అంటే దావీదు మహారాజు గారు ఎవరు దేవుని దయ పొందాడు, దేవుని కృతజ్ఞతలు చెల్లించాడు. అదేవిధంగా మనుషులను కూడా కృతజ్ఞతలు చెల్లించారండి. ఎలా చెల్లించారంటే చూసినట్లయితే అండి, చివరి చూసినట్టే 2వ సమయంలో 9వ చూస్తే యోనాతాన్ అండి రాసుకోండి. యోనాతాన్ విషయంలో కూడా దావీదు కృతజ్ఞత చెల్లిస్తుంది. ఎందుకంటే తన సౌలు గారి యొక్క కుమారుడు యోనాతాన్ అండి. యోనాతాను తన తండ్రి ఎంత కక్ష కట్టి ఎంత పగబట్టిన తర్వాత ఆయన చంపడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా రక్షించుకుంటూ వస్తున్నాడు. రక్షించుకొస్తున్న ఆ సింహాసనం ఆయన అయినప్పటికీ దావీదు గారి దగ్గరికి సూటబుల్ పర్సన్ అని చెప్పేసి దావీదు గారికి ఇస్తారండి. ఒకవేళ యోనాతాను గారు దావీదును కాపాడకు దావీదు ఎప్పుడో చనిపోయేవాడండి. ఆ తర్వాత యోనాతాను చనిపోతాడు, సౌలు చనిపోతాడు, దావీదు ఆ సింహాన్ని ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత గర్వంతో ఉండి నాకు ఎవరు లేరు, ఇక నేనే రాజు, నేనే కింగ్ అని ఏమాత్రం నిజమిగలేదండి. అప్పుడు ఏమనంటే సౌలు కుటుంబంలో ఎవరు బ్రతుకున్నారా? ఎందుకంటే నేను యోనాతాను బట్టి నాకు చేసిన మేలును బట్టి అతను చేయాలన్నప్పుడు యోనాతాను ఒకరు పంపిస్తానండి. ఇక్కడ ఎవరు బతుకున్నాడంటే, అయ్యా ఒకరు బతుకున్నారయ్యా అంటారు. ఎవరు నాయన అంటే దగ్గర పోతాడు, అతను త్వరగా తీసుకురామని చెప్తాడు. తీసుకురామని చెప్పాడు, నువ్వేనా నాయన అంటే విశ్వత నువ్వేనా అంటే నేనే అంటాడు. నాయన నీకు యోనాతాను బట్టి నీకు మేలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే యోనాతాను నాకు చాలా మేలు చేసేదానిక నువ్వు ఎవరు సౌలు గారికి ఆస్తి మొత్తం తీసేసుకో, దాంతో పాటు కాదు నాయన ఏం చేయాలి, నా పళ్ళ బిడ్డ కూర్చున్న తిని దగ్గర మీరు కూడా నువ్వు వచ్చి కూర్చొని తినాలి. అంటే ఎంత యోనాతాను చేసిన మేలు మర్చిపోలేక అది ఇప్పుడు ఆయన చివరి అతను కూడా అతను భయపడతాడండి. దావీదు మహారాజు గారు పంపించేవారు, సైనికులు పంపించే వరకు అతను భయపడిపోతాడు. ఎందుకంటే నన్ను కూడా చంపేస్తాడు. నువ్వు భయపడకు, నువ్వు భయపడకు నాయన, ఎందుకంటే నీ యోనాతాను బట్టి నేను కాపాడుతాను, నువ్వు నాకు సేవకుని, నువ్వు నాకు బలని ఉన్నాడు. ఎందుకంటే దావీదు మహారాజు గారు దేవునికి కృతజ్ఞత చెల్లించాడు, మనుషులకు కూడా కృతజ్ఞత చెల్లించిన అధ్యయనించండి. అలాంటి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా 2 లూకా సువార్త 2వ అధ్యాయం 52 చూడండి, మూవ్ చేసుకుందాం.
మరి ఈ సంవత్సరంతో మనం కూడా మొట్టమొదటిగా దేవుని దయను కోరుకోవాలి, అదేవిధంగా మనుషుల దయను కూడా కోరుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి మనకు, తర్వాత మనుషులు కూడా మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అది మన దేవుడు నేర్పిన పాఠం. దేవుడు ఉన్న లక్షణము, ఆ లక్షణం ప్రవక్తలో ఉన్నది, రాజుల్లో దారిగా మహారాజులో ఉన్నది. ఆ లక్షణం యేసుక్రీస్తు ప్రభువుల దగ్గర కూడా ఉన్నది. చూడండి చూడండి, యేసు జ్ఞానవంతుడు, అంటే అనేక జ్ఞానం ఏ జ్ఞానము, ధర్మశాస్త్రం అన్ని విషయాల జ్ఞానమును ఆయన ఎదుగుచు, వయసునందు ఎదుగుచు దేవుని దయను కోరుచున్నాడు. దేవుని దయను కూడా ఆయన కోరుచు, మనుషుల దయను కూడా వర్ధిల్లుచున్నాడండి. మనం కూడా దేవుని దయను మనం వర్ధిల్లాలి, మనుషుల దయను వర్ధిల్లాలి. మన ఇద్దరికి మన కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన భక్తులు మనం ఉన్నామండి. ఎందుకంటే ఎవరు మనం, ఇది మనుషులు కూడా దేవుని పోలిక వాళ్ళు, ఆయన నుంచి వచ్చిన వాళ్ళు, ఆయన స్వరూపం మనం దగ్గర, ఆయన పోలిక మనం వరించుకున్న కనుక మనం కూడా ఆయన పోలికలో మనం ఉండాలండి. దేవుడికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తులు చెల్లించవలసినండి. చివరి నిమిషం ముగిస్తున్నారు ఏంటంటే, ఒకటంటే ఈ విషయం వచ్చినప్పుడు దావీదు గారు ఎంత చేశారో అందులో ఏ మాత్రం ఆలోచించేంత వ్యక్తం కాదండి. ఎందుకంటే డిసెంబర్ 31 చెప్దాం అనుకున్నాను, సమయం లేక చెప్పలేకపోయాను. కానీ చిన్న 2 నిమిషాలు చెప్పేస్తాను. తప్పుగా అనుకోని సమయం ఎక్కువ తీసుకున్నందుకు అన్నగారు ఒకసారి క్షమించండి, సందర్శనం క్షమించండి. ఎందుకంటే మళ్ళీ అవకాశం ఉంటుందో లేదు కనుక ఒకసారి చూసుకుంటానండి. ఈ కృతజ్ఞత భావము అన్నగారు మనం చెప్పేటప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా కృతజ్ఞత కలిగి అలాంటి సబ్జెక్ట్ చెప్పాలి బాగుంటుంది అన్నాడు. అన్నగా ఆలోచించినప్పుడు నాకు ఈ అధ్యయనం అవకాశం జరిగిందండి. అదేవిధంగా అండి ఇంతకుముందు చెప్పాను, నా లైఫ్లో అండి చూసినట్టయితే అండి నాకు 350 రూపాయలు స్టార్ట్ అయిన నా సాలరీ ఇప్పటి వరకు నేను 4-5 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నానండి. ఏ ఒక్క రోజు కూడా, ఇది కూడా మీకు తెలియాలి చెప్తున్నది, ఇది గొప్ప కాదు, 350 రూపాయల నుంచి అతను 500 రూపాయలు ఎదిగాను. 500 నుంచి 2000కి వచ్చింది, 2000 నుంచి 3000కి వచ్చింది, 3000 నుంచి 5000కి వచ్చింది, 5000 నుంచి 10,000కి వచ్చాను, 10,000 నుంచి 12,000కి వచ్చాను. ఈ రోజు 12,000 నుంచి అన్నకు సందర్భం చెప్తాం అనుకున్నా చెప్పలే, కానీ ఈ రోజు నాకు 20,000 రూపాయలు సాలరీ వస్తుందండి. ఈ రోజు ఎందుకంటే నాకు ఎక్స్ట్రాగా నాకు ఏం చేశారంటే, నాకు ఏ మేడం అయితే నన్ను ఇక్కడ తీసి పడేయాలనుకున్నదో, ఏ మేడం అయితే నన్ను ఇక్కడ రాకుండా చేయాలనుకున్నదో, ఆ మేడం తిరిగి మళ్ళీ విధులకు వచ్చిన తర్వాత అండి మీకు అంత తెలుస్తాము కనుక ఇంటికి పడ్డ కష్టం అంత సమయం లేదు కనుక ఆ మేడం నన్ను తీసుకొచ్చి ఈరోజు కేసీఆర్ నగర్ నాకు అప్పయిపోయిందండి. ఆ కేసీఆర్ నగర్లో అసలు పిఆర్ఆర్కి అమౌంట్ అంతగా ఇవ్వచ్చు, 2,000 కంటే ఎక్కువ ఇవ్వరు. అలాంటిది మేడము ఆమె దేవుడు మంచి మనసుని చేసి నువ్వు ఏం చేస్తున్నావు బాగుంటే సార్ ఎంత ఇస్తున్నారంటే 10,000 ఇస్తున్నాను మేడం చెప్తే, నీకు ఈ 10,000 సరిపోవు, నీకు అక్కడ ఇంకో 10,000 రూపాయలు అక్కడ ఇస్తున్నాను, అక్కడ మనం చూసుకొని పోతే పోతే అక్కడ నేను చూసుకొని నాకు 20,000 రూపాయలు సార్ ఇచ్చాను. అది నాకు ఎందుకంటే తెలుసు, ఆ మేడం నన్ను చూస్తేనే భయంకర, ఆమె నాకు చాలా బాగా ముగిస్తుంది. అక్కడ మా స్టాఫ్ అంతా ఇప్పటికండి భయంకరంగా పర్సన్ అవుతారు. అసలు ఆమె ఏమాత్రం ఎవరికి లొంగదు, ఎవరికి మాట ఇవ్వదు, ఎవరికి ముందుకు రాదు. అలాంటి మేడం నీకు ఎలా ఇచ్చిందంటే ఇది కేవలం నాకు దేవుడు సహాయం చేశారండి. ఇంకోటి ఏంటంటే నాకు ఇచ్చిన ప్రతిసారి అండి, నాకు వచ్చిన ప్రతిసారి దేవునికి నేను ఖచ్చితంగా సారి వెనక ముందు రావచ్చు, కానీ నాకు దశమ భాగం శ్రేష్ఠ భాగం అయిన వల్ల దేవుడు నాకు మేలు చేశాడండి, చాలా మేలు చేశాడు. ఎందుకంటే నాకు చాలా రూపంలో చెప్పేది, వాస్తవానికి ఏ రోజు కూడా వచ్చిన ఏ నెల కూడా నేను మిస్గైడ్ చేయలేదు. ఒకవేళ వచ్చిందని అన్ని పక్కన పెట్టేసేవాడిని. తర్వాత అన్నతో అయిపోయాను, అన్న ఈ ఒక్కోసారి నేను వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను అంటే తమ్ముడు అలా ఏమూడదని చెప్పాడు. వాస్తవ సంఘం తరపున ఏ విషయమైనా సంఘం తరపున అయ్యాలప్పుడు నేను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బయట వారికి ఇవ్వలేదు. ఏ రూపాయి సంఘం వచ్చాను తెలిసో తెలియకండి, మీరు ఇల్లే చేసినా సరే ఇల్లు కానీ దశమ భాగం వల్ల ఖచ్చితంగా శ్రేష్ఠ భాగం వల్ల ఖచ్చితంగా ప్రతిఫలం ఖచ్చితంగా మీ అందరికీ ఉంటుందండి. ప్రత్యేక సాక్ష్యం రూపంలో చూశారు, నన్ను చూశారండి. అది ఇప్పటి మాకు ఎంప్లాయీస్ ఇప్పటి లక్షలు ఈ మేడ ఎట్లిచ్చింది ఎలా ఇచ్చింది అసలు రూల్స్ ఇచ్చింది మేడ అంటుందంటే నేను ఒక్కసారి గ్రీన్ పెన్ పెట్టిందంటే సీఎం కూడా మార్చలేడు, టెన్షన్ పడకు వెళ్ళిపోవాలి. ఏ మేడం నన్ను ఆ మేడం నేను అంటేనే అసలు ఈ విషయం మా ఇంట్లో చాలా మంది ఇప్పుడు తెలియదండి. ఇదే ఫస్ట్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు తెలియదు, కానీ
సార్లు వచ్చి అకౌంట్లో పడ్డది కానీ చేతికి రాలే కానీ నాకు ఇప్పుడు దేవుడి దయ వల్ల సంఘం ప్రార్థన వల్ల నీ సంఘానికి ఇచ్చిన పేరు ద్వారా ఇస్తున్న శ్రేష్ఠ భాగం ద్వారా నాకు దేవుడు నాకు మేలు చేసిన ఈ రోజు నాకు 20 రూపాయలు సార్ ఎప్పుడు నాకు వాడు ఇంతవరకు చేసిన సార్లలో ఏ ఒక 6 రోజులు డ్యూటీ పోకుండా ఎప్పుడు లేనండి. ఆ ఏ రోజు డ్యూటీ వచ్చారు డ్యూటీ 6 రోజులు డ్యూటీ పోకుండా ఉన్నాడు. ఎప్పుడన్నా నిన్న కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, ఏ టెన్షన్ లేదు ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు ఎవరు వస్తారో ఏం చేస్తారో ఎటువంటి పడుతారో ఏం చేస్తారో ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లో లైఫ్ అంతా ఇప్పటి వరకు అయితే దేవుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి టెన్షన్ లేదు. చైర్మన్ వస్తారా రాని, మేడం వస్తుందా రాని, ఎవరు వస్తారో పోనీ నా టైం అయిపోతే వెళ్ళిపోతున్నారు. 2 బాగుంది. ఆ విధంగా దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడండి. కేవలం దేవుని ప్రార్థన, సంఘం ప్రార్థన, సంఘానికి చేసిన మీకు తెలిసేది. ఒకవేళ మీరు నేర్పించిన తర్వాత విజయ రూపొందించిన మీ కష్టాలతో ఖచ్చితంగా అవుతున్నాం. దేవుడికి శ్రేష్ఠ భాగం ఇస్తే ఖచ్చితంగా దేవుడు అన్యాయం కాదండి. ఎందుకంటే దేవుని నామం పేరు మీద ఏ చిన్న మంచిని ఇచ్చినా కూడా దేవుడు అన్యాయం చేయవాడు కాదండి. ఏ రూపంగా చెప్పాలి ఇక్కడ డైరెక్ట్ ఇచ్చినవచ్చు, లేకపోతే పెట్టచ్చు, ఎక్కడ ఇచ్చినా కూడా మనకు ఒకసారి నాకు చాలా బాగా సన్నతో కూడా మాట్లాడాడు. అనగా మనం ప్రతి సండే ఇక్కడ కానుకలు ఇస్తారు, 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారండి అన్న. దాని కొరకు మనం ప్రార్థన చేస్తాం కదా. వాస్తవం కష్టాలించడంలో కలిసి కష్టాలించడంలో 10 రూపాయలు 20 రూపాయలు తమ్ముడు నడుస్తుందని అడగతి అన్న. ఎందుకంటే మన ఆ వారంలో మీరు ఎంత సంపాదించుకున్నారు, బిజినెస్ ద్వారా అయితే ఆ వారంలో ఎంత సంపాదించుకున్నారు అది ఖచ్చితంగా మీరు ఎలాంటి లేకుండా మీరు తీసుకొచ్చింది కదా వేయండి. తర్వాత నెల జాబర్స్ ఉంటుందా ఖచ్చితంగా మన రూపమా చెప్పి ఏమని చెప్పి తెలుసా, నీకు ఒకవేళ 40 రూపాయలు సార్లు వచ్చినా 30,000 సార్లు వచ్చినా అందులో 11% అది పర్సెంట్ కావాలి. 35,000 జీతం అనుకోవాలి, 5,000 రూపాయలు కావాలి, 35,000 రూపాయలు ప్లాన్ చేసుకోవాలి. మిగతా 5,000 కూడా ప్లాన్ చేసుకుని నువ్వు చాలా రిస్కులు పడతావు. నువ్వు దేవుడికి ఏనికి ఎంత ముందు అర్థం జరిగిన జాగ్రత్త. ఏది ఏమైనా కృతజ్ఞ భావాన్ని కలిగి ఉండాలి. శ్రేష్ఠ భావం మన సంఘంలో కూడా మనకు మేలు కలిగి ఉండాలి. ఇంతవరకు ఉన్నారు సంఘ తరపున మనం ఏం కార్యక్రమం చేద్దాం. సంఘ తరపున నా ఇస్తున్నా, దీని ద్వారా మనం అన్నదానికి ఇద్దాం. దీని ద్వారా అన్న ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అన్న మీరు కరెక్ట్గా వస్తాం, దీని ద్వారా వస్తాం అయిపోవచ్చు. డైరెక్ట్ మనం సంఘం కాకుండా మనం సపరేట్ ఇచ్చినాం అనుకోండి, అది లెక్కలోకి రాదు, మన అకౌంట్లో పడదని నేను రుడిగా నమ్ముతున్నాను. మీరు కూడా నా మాటలు అర్థం చేసుకుంటారని విశ్వసిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్స్.